రైట్ వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఓకే, మీ ఊర్లో కూడా ఒక రాజు ఉంటుంది, ఓ రాంబాయి ఉంటుంది, లేదా వేరే పేర్లు మారచ్చేమో, కానీ మీ స్టోరీని వీళ్ళు మరి సినిమాగా తీస్తున్నారు కాబట్టి మీరు మేబీ కాపీరైట్స్ వేస్తే వేసుకోండి. సో మూవీ చాలా యూనిక్గా, నాకు ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఆ మూవీ టీం కూడా ఇప్పుడు మన ముందు ఉంది కదా, డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? సో ఫ్రాంక్గా చెప్తున్నా, నేను ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు ఈ మధ్య కొంచెం కామన్ అయిపోయింది కదా ట్రెండ్, విలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీస్ చేయడము. ఓకే, ఒక ఫన్ ఎలిమెంట్ ఉంటుంది, ఏదో ఉంటుంది, లేదా క్యాస్ట్ గురించి గొడవ పడతారు అని అనుకున్నా. బట్ డీప్ వెళ్ళిన తర్వాత ఓ మై గాడ్, దిస్ ఈజ్ ఖచ్చితంగా చాలా డిఫరెంట్ ఉండబోతుంది, కనెక్ట్ అవుతుందని. సో ఫస్ట్ అసలు ఈ ప్రాజెక్ట్ మీద ఎలా వచ్చింది అంటారు? లైక్ ఈ ప్రాజెక్ట్ బిట్టు అని ఒక అన్న ఉన్నారు. సో ఈజ్ అ వెరీ గుడ్, లైక్ చాలా ఇయర్స్ నుంచి నాకు అన్న తెలుసు. ఆ అన్న ఈ సినిమా స్టోరీ ఆయనకు తెలుసు. సో వెన్ హీ లిజన్ స్టోరీ, ఓకే అఖిల్ గారు అయితే బాగుంటాడు అని చెప్పి నా ఫొటోస్ డైరెక్టర్ చూపిస్తే అట్లా ఐ కేమ్ ఫర్ అన్ ఆడిషన్. కానీ అది ఆడిషన్ ఒక 3-4 నెలలు 6 నెలల దాకా అయింది. వర్క్ షాప్ లో చాలా మంది చేసింది ఈ రోల్ కోసం, ఈ రాజు క్యారెక్టర్ కోసం చాలా మంది చాలా ఫైట్లు చేసినారు, డెమోలు చేసినాము. అండ్ అంటే సమ్హౌ ఎండ్ ఆఫ్ ద డే ఐ ప్రూవ్డ్ మై సెల్ఫ్, ఇట్స్ రిటర్న్ ఇన్ మై హెడ్, లైక్ రాజు రాంబాయ్ ఇస్ మై ఫిలిం అని. సో మరి ఓకే చేయంగానే డెఫినెట్లీ మీకు కొంచెం స్లాంగ్ అది ఈజీ అయి ఉండొచ్చు, బట్ క్యారెక్టర్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా. మీరు కొంచెం నీట్ గా పొలైట్ గా ఉంటే అందులో చాలా రఫ్ గా ఉండాలి. మరి అవన్నీ ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు? అంటే డైరెక్టర్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడో, ఆయన ఏదైతే కోరుకుంటాడో అది ఇవ్వడానికి 100% ట్రై చేసినాం. అండ్ బ్యాండ్ కొట్టడం నేర్చుకున్నా, మా గ్యాంగ్ తో రోజు మాట్లాడుతారా బ్యాండ్ అయితే నిజంగా? he practiced for it. Okay. 6 months, 5-6 months. చాలా బాగా, చాలా రోజులు నేర్చుకుని తీన్మార్ ధూమార్ ఇవన్నీ కొట్టడము. కొన్ని పాటలకి సింక్ లో కొట్టాలి మ్యూజిక్, మళ్ళీ అందులో తెలిసిపోతుంది ఫేక్ చేసినా కూడా. బ్యాండ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం ఆల్సో. సో ఆ బ్యాండ్ వాళ్ళు ఎక్కువ ఉండాలి, కొట్టి కొట్టి చేతులన్నీ. ఇంకేముంది, ఇంకా సినిమా సక్సెస్ అయిన తర్వాత మీరే బ్యాండ్ కొట్టాలి. బరాబర్ కొడతా. ఆల్రెడీ ఎక్కడ పోయినా ప్రమోషన్స్ ఉంది, బ్యాండ్ ఉంది. డిడ్ యూ డూ దట్ వెన్ శేష్ గారు వాజ్ మన ట్రైలర్ లాంచ్ కూడా చేశాడు. నెక్స్ట్ ఇండస్ట్రీలో మన పెళ్లిలో ఉన్న రెడీ బయానా ఇచ్చేస్తే పైసలు తీసుకొని రాజు బ్యాండ్ వస్తుంది. కొంచెం సెలబ్రిటీ బ్యాండ్, కొంచెం కాస్ట్లీ ఏం లేదు, ఆల్వేస్ అవైలబుల్ యాజ్ రాజు. ఇప్పుడు కూడా మీరు వాళ్ళిద్దరు మధ్యలో ఉన్నారు, ఇది ఎంత దారుణం కదా. ఐ డోంట్ లైక్ దట్ జోడీ. అవునా? రియల్ గా నాకు ఇష్టమే లేదు ఇట్లా పక్క పక్కన కూర్చోవడం. పోనీ మరి చైతన్య గారి లాగా ఎట్లా ఇష్టం వీళ్ళిద్దరు? చైతన్య లాగా ఎట్లా ఇష్టం అంటే అసలు వీళ్ళిద్దరు ఉండకపోతే బాగుంటది. అయ్యో, ఇద్దరి మీద యాసిడ్ పోసేస్తారు. ఇద్దరం యాసిడ్ పోయడానికి పడింది ఆమె మీద యాసిడ్ పోయడం కారణం వీడు. రియల్ గా పోసిరా? రియల్ గా పోస్తామా అండి మీరు? నేను అనేది రియల్ గా అంటే రియల్ యాసిడ్ కాదండి, అది ట్రైలర్ చూసిన తర్వాత యాసిడ్ పోసుకో అంటారు కదా, నిజంగా పోసిరా క్యారెక్టర్? ఆమె కూడా అసలు యాసిడ్ డబ్బా తీసుకురా అంటే పాల డబ్బా తీసుకొచ్చింది. అవును, ఇట్లా ఊరికి దట్ క్యారెక్టర్ ఇస్ లైక్ దట్, వెరీ ఇన్నోసెంట్. సో అందుకే ఆవిడ ట్రైలర్ లో అంటది కదా, ఇద్దరి మధ్యలో నాకు అర్థం కావట్లేదు ఏంటంటే, షీ లవ్స్ హిమ్, షీ ఆల్సో లవ్స్ ఫాదర్. అంటే యాసిడ్ డబ్బా తీసుకొని ఓకే నాన్న. బట్ ఫ్రాంక్గా నేను మిమ్మల్ని కూడా అడగాలి ఏంటంటే, నేను ఆన్ స్క్రీన్లో ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఇప్పుడు చూసిన తర్వాత మీరని నమ్మలే నేను. లైక్ చాలా డిఫరెంట్ ఉంది. ఈవెన్ ఫస్ట్ మీకు కష్టం నాకు తెలిసి మేకప్కే అయి ఉంటుంది అనుకుంటున్నా. కష్టం మేకప్ 1.5 hours ట్యాన్ చేయాలి కదా బాగా. ఒక షాట్ అప్పుడప్పుడు ఏంటంటే షూట్ చేసేవాళ్ళం, షార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు చూసుకున్న తర్వాత అబ్బా కాళ్ళకి వేయలేదు, గోర్లకు వేయలేదు, ఇదంతా ఒకటి ఉంది, ఇది తెల్లగా ఉంది అనుకోండి, కష్టం అయింది. కానీ పడాలి కదా, దట్స్ వై అంత రా రస్టిక్గా అంత న్యాచురల్గా ఉన్నాయి లుక్ అంతా. బట్ రియల్గా పేరెంట్స్ ఎందుకంత అంటే, విలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీస్ అంటే ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఇప్పుడు బ్యాండ్ బాయ్ అని అన్నప్పుడు ఇంకో లవ్ స్టోరీ ఉంటుంది, లేదా ఒకవేళ ఆటో నడిపితే తన లవ్ స్టోరీ డిఫరెంట్గా ఉంటుంది, అట్లా ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. బట్ పేరెంట్స్ మోస్ట్లీ కొంచెం సేమే ఉంటారు, ఎందుకంటే పిల్లలు లవ్ అంటే ఒప్పుకోవద్దు అన్నట్టు. ఎందుకంటే దాంట్లో తెలంగాణలో ఊర్లలో అస్సలు క్వశ్చన్ లేదు, బాగా డేంజరస్గా ఉంటుంది వాళ్ళ. చంపనన్నా చంపుతారు. అండ్ మేమేమి ఏదో లేని క్రియేట్ చేయాలి, దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ఎ ట్రూ స్టోరీ, దిస్ హ్యాపెండ్. సో మేము అది తీసుకుని దానికి కొన్ని, అండ్ చాలా మంది అంటారు కదా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నాం, ఏం తీసుకోలేదు. దిస్ ఇస్ వెరీ న్యాచురల్, ఇట్స్ ఎ ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్. అందుకే కదా డైరెక్టర్ గారు 2-3 షోస్లో చెప్పారు కూడా ఆయన, అసలు ఆ కథే. బనీవాసు గారు కూడా ఇంటర్వ్యూలో మన స్టేజ్ మీద చెప్పారు,
అది వంశీనందిపాడు గారు, ఎవ్రీబడి హూ యాక్సెప్టెడ్ అస్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ రియల్లీ ఫెల్ట్ ఆ స్టోరీ విన్నప్పుడల్లా. మీకు కూడా నేను చెప్పకూడదు కానీ చెప్తే యూ విల్ హ్యావ్ టీయర్స్. అవును, ట్రైలర్ చూస్తేనే సగం చాలా మంది ఏడుస్తున్నారు అండ్ సీ ఐఎమ్ నాట్ సమ్ యంగ్ చాప్ నౌ దట్ ఐవ్ సీన్. నాకు ఒకప్పుడు ఉండేవి ఇలాంటివన్నీ, నౌ మై థింగ్స్ ఆర్ డిఫరెంట్ నౌ. బట్ ఈవెన్ లైక్ మీ I had tears when I first saw the trailer, and because మాకు స్టోరీ తెలుసు. It is very intense. అండ్ మీకు చాలా ఇది డేర్ చేశానా నాకు ఈ రోల్కి అని అనిపించలేదా మీకు? తేజు అంటే లైక్ అందరికేమో ఓకే తేజు మాకు బాగా ఇష్టం, క్యూట్ ఫీలింగ్ ఉంది అందరికి, బట్ ఇందులో అందరికి ఏంటి ఈ యాటిట్యూడ్తో ఉంది, ఇట్లా వీటన్నిటికి ఎట్లా ప్రాక్టీస్ చేశారు? లేదండి, సినిమా చూస్తే డెఫినెట్లీ ఆ రాంబాయ్ క్యారెక్టర్ని అందరు లవ్ చేస్తారు. She is very innocent. She shows so much strength, so much love. So ప్రతి ఒక్కళ్ళు లవ్ చేసే క్యారెక్టర్. ఆమెనే ఐడియా ఇచ్చి మొత్తం కృష్ణుడి గురించి అందరూ ప్రేమ రాధా కృష్ణ అని మాట్లాడుతుంటే కృష్ణుడు పెళ్లికి ముందే కడుపునిందంట కదా, అంటే ఇది ఎక్కడ కాన్సెప్ట్ బాబు అనుకున్నా నేను ట్రైలర్ లో చూసిన. అవును, యాక్చువల్లీ అది కూడా మీరు చూస్తే అంటే సినిమా చూస్తే అర్థమవుద్ది వాళ్ళు ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు, అమ్మాయి ఎందుకు ఆ మాట అన్నది అని చెప్పేసి. ఎందుకంటే అది కూడా ఒక హోప్ నుంచి వచ్చింది, ఒక ఇన్నోసెన్స్ నుంచి వచ్చింది. మేబీ అట్లా చేసి ఒప్పుకుంటారేమో అనా. యా, ఒక హోప్ అంటే చిన్న ఎక్కడో సరే మనం కలవాలి అంటే లవ్ కోసం తిని ఎంతవరకు వెళ్తుంది, ఎంత షీ గివ్స్ హర్ ఆల్, ఇంకా లాస్ట్ లో మీకు అర్థమవుతుంది. సో యా, ఐ యామ్ వెరీ షూర్ ఆడియన్స్. మీరు మమ్మీ కాలేదు అంత చేసినా వాళ్ళు మీ డాడీ ఒప్పుకోలేదు, అదంతా ఎలా అనుకుంటారు నాకు తెలియదు కదా. ఫైనల్ చూడాలి, నవంబర్ 21 ఇది ఇష్యూ ఏంటంటే ఇట్ మైట్ లుక్ లైక్ ఎవరో అప్పుడు ఇనిషియల్ అనౌన్స్మెంట్ అప్పుడు ఇప్పుడు 7/G బృందావన్ కానీ కంపారిజన్స్ వచ్చేసి అది రెఫరెన్స్ కోసం చెప్పాం. అంత ఇంటెన్స్ ఆ లెవెల్ ఆఫ్ ఎమోషన్ ఉంటుందని, ఆ కథలాగా అని కాదు. ఆ కథ ఎందుకు ఇస్తామండి మళ్ళీ ఆయన ఒప్పుకుంటాడు వేరే. సో ఆ సంబంధం లేదా ఇట్లాంటి సినిమా. నేను ఒప్పుకోవడానికి కూడా కారణం, నేను చాలా తక్కువ సినిమాలు చేస్తా, ఏడాదికి ఒకటే, 3 ఏళ్లలో 3 నేను కొట్టింది స్కోర్. గన్ షాట్ అని కాదు క్వశ్చన్, దిస్ ఇస్ నాట్ ఫర్ ఇండివిజువల్ గ్లోరీ. ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ గుడ్ సినిమా, గుడ్ స్టోరీస్. సో అది విని స్టోరీ ఉన్నప్పుడే నేను ఇమీడియట్ చేస్తాను చెప్పి, దిస్ ఇస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇప్పుడు రాలే ఇట్లాంటి. బట్ ఇప్పుడు మిమ్మల్ని అందరూ కూడా తిట్టుకుంటారు కదా కోపంగా, ఇక ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నాకు తెలిసి తిట్టుకున్నారు, ద్వేషించారంటే అది హిట్ అయినట్టు కదా. అట్లయితేనే కదా అసలు అట్లనే వస్తుంది నాకు తెలిసి. మీరు ఎంత ద్వేషిస్తే నేను మిమ్మల్ని అంత అభిమానిస్తాను, అంత పెద్ద కాంప్లిమెంట్ నాకు. బట్ మీరు కూడా పాపం అమ్మాయిని అంతగానం బలి చేసి అట్లా కొట్టడం ఏంది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆ రాజు అనే క్యారెక్టర్ వాడు పెరిగిన ఊరు, వాడు పెరిగిన వాతావరణం, వాడు 7వ తరగతి చదువుకున్నాడు. సో వాడి లైఫ్ స్టైల్లో వాడు ఏం ఫీల్ అవుతుండో రియల్గా కనెక్ట్, ఐ మీన్ లోకల్ ఎవరితో అన్న కాంటాక్ట్ అయ్యారా ఈ స్టోరీ మూవీ షూట్ చేస్తున్నప్పుడు? అంటే లోకల్ ఇన్ ద సెన్స్ నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఐ గెట్ ఇన్స్పైర్డ్ ద బాడీ లాంగ్వేజెస్ అండ్ ఫ్యూ థింగ్స్. సో నా వర్క్షాప్ నేను చేసుకుంటాను, నా క్యారెక్టర్ కోసం నేను వెళ్ళి దిగి ఆ లోకల్స్తో మాట్లాడటం. ఈవెన్ దో తెలంగాణ నేను పుట్టి పెరిగింది వరంగల్ అయినా కూడా ఇల్లందు మహబాద్ స్లాంగ్ ఏంటంటే కొంచెం ఇట్లా లైట్ టచ్ ఆఫ్ స్లైజ్ ఆఫ్ ఆంధ్ర ఉంటుంది ఎండింగ్లో, ఖమ్మం ఏరియా సైడ్. సో వీ ట్రైడ్ గివింగ్, నా డైలాగ్లో కూడా నేను చాలా ప్రెప్ అయినా, అంటే లైక్ ఇట్స్ నాట్ ఈజీ టు గివ్ ఎగ్జాక్ట్, అది ప్రెప్ అయ్యే చేసినాం. ఇప్పుడు వరంగల్ సైడ్ ఏంటంటే అత్తనవా అని మాట్లాడతారు, ఖమ్మం సైడు వత్తనవా అని మాట్లాడతారు, తింటానవా, పంటానవా, లేత్తనవా ఇది వస్తుంది. సో యా తా వస్తుంది. సో వీ స్పెసిఫైడ్ వర్క్డ్ ఆన్ ఇట్. నేను వరంగల్ కాబట్టి వత్తనవా అన్న అంటే మా డైరెక్టర్ వద్దు ఇది కాదు అఖిల్ ఇది కాదు, వత్తనా పోతానా రాస్తానా చేస్తాను కూడా. అయితే మీ క్యారెక్టర్ లానే ఉన్నట్టున్నారు. ఈజ్ ఫ్రమ్ దట్ రీజన్ ఓన్లీ. అండ్ ప్రతి సెకండ్ మేము మాట్లాడుకున్న ప్రతి మాటలో ఈ డిస్కషన్ ఉంటుంది, ఠాలు ఇవన్నీ ఉంటాయి. మెయిన్ గా సినిమా అంతా ఇదే సీన్ అంటే లైక్ ఎక్కడ లొకేషన్ షూట్ అంతా కూడా ఎక్కడ జరిగింది? మహబాద్ అండ్ ఇల్లందు మధ్యలో కాచన్పల్లి అనే విలేజ్ లో. మహబాద్ నుంచి 1.5 hours డైలీ ట్రావెల్. మేము ఇక్కడ నుంచి మహబాద్కి 4-5 hours. ఓకే, ఇక్కడ నుంచి అటు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కార్ వేసుకుని రోజు మార్నింగ్ షూట్ లొకేషన్ కి 1.5 hours, ఈవినింగ్ మళ్ళీ చీకటి పడక ముందు వచ్చేయాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన క్యారవాన్ లో అవన్నీ తీసుకెళ్ళి పెయిన్.
ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఈటీవీ. రాహుల్ మోపిదేవి గారు ప్రొడ్యూసర్, ఆయన అరేంజ్ చేయడం అంత ఎగ్జిక్యూషన్. సో ఆల్రెడీ ఆయన లేకపోయింది కష్టం అసలు. రైట్. ఇవన్నీ చూసిన తర్వాత లైక్ ఓకే మనం ఆన్ స్క్రీన్లోకి రావడాన్ని ఇంత ఇష్టపడతాం కానీ ఆఫ్ స్క్రీన్ ఇంత కష్టం ఉంటుందని మీకు అనిపించలేదా? ఓకే అబ్బా ఎందుకు వచ్చాను రా నెక్స్ట్ తర్వాత నేను బ్రేక్ తీసుకుంటే బెస్ట్ అనిపించింది? లేదు, ఎందుకంటే నేను స్టార్ట్ చేసింది షార్ట్ ఫిల్మ్స్ నుంచి స్టార్ట్ చేశాను. అక్కడ మాకు కెమెరాలు వ్యానిటీలు ఇవేమి ఉండవు. లైక్ మేము లిటరలీ నేను షార్ట్ ఫిల్మ్ స్టార్టింగ్లో చేసేటప్పుడు ఒక పెట్రోల్ బంక్ వాష్రూమ్స్లో కానీ లేకపోతే అక్కడ ఏదో చిన్న చిన్న ప్లేసెస్ ఉంటాయి, లేదా అడిగేవాళ్ళం ఇల్లు, లైక్ ఇల్లు ఉంటాయి కదా అక్కడ దగ్గర, లైక్ ఐ కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుంటా అండి అని. ఐ కేమ్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్. మాకు ఏమంటారు అంబ్రెల్లా కూడా ఉండేది కాదు. లైక్ ఎండ అంటే ఎండలో తీసుకునే వాళ్ళం అంతే. 24/7 వర్క్, ఏమంటారు స్కెడ్యూల్స్ కూడా ఉండవు కదా షార్ట్ ఫిల్మ్స్లో. వీ డోంట్ హ్యావ్ 6 to 6 కాల్ షీట్ అండ్ ఎవ్రీథింగ్, చేస్తానే పోవాలి. సో క్యారవాన్ లేకపోయినా లైక్ చేంజ్డ్ అంటే ఒక బ్లాక్ క్లాత్ పట్టుకొచ్చి అండ్ కార్ లో చేంజ్డ్. అండ్ నేను అట్లా పక్కనకి వెళ్ళి షర్ట్ చేంజ్ చేసుకుంటాను. ఈవెన్ అన్న చింత చెట్టు కింద లైక్ వి ఆల్ ఎవ్రీ డే యు గో చింత చెట్టు ఈజ్ యువర్ క్యారవాన్. యా చింత చెట్టు కిందనే క్యారవాన్, ఫుడ్ అంతా అక్కడే. చెట్లు పెంచాలి లేకపోతే కష్టం. అందుకోసం చెట్లు ఇంత పెంచాలి. చెప్తే మన కష్టం గురించి చెప్తే అంటే చెట్లు పెంచాలి. మరి ఏం చెప్పాలి నేను ఇప్పుడు? అక్కడ చెట్టే మిమ్మల్ని రక్షించింది. అంటే అందుకే ఆ మూవీ వెరీ వెరీ రియల్ అండ్ రా రస్టిక్ విజువల్స్. అండ్ ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే ఈ కథ జరిగింది ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఇంకో ఊర్లో ఎక్కడో కదా, వాళ్ళకి వి కుడెంట్ షూట్ దేర్. ఎందుకంటే సెన్సిటివిటీ ఉంది, ఇంకా జరిగింది కదా, రియల్ గా జరిగింది. సో సమస్య ఏదైతే వచ్చిందో దాన్ని కప్పిపెట్టిన వాళ్ళు, దే డోంట్ వాంటెడ్ టు అడ్రస్ ఇట్ అండ్ డెలీట్. సో అది ఇప్పుడు మేము సినిమా తీస్తున్నామండి ఆబ్వియస్లీ. ఇప్పుడు చెప్తుంటే నాకు ఎక్కడో తెలియకుండా కొంచెం ఎమోషనల్ ఫీలింగ్. అరే దాచిపెట్టే యాక్చువల్లీ మేము షూటింగ్ జరుగుతుందని తెలిసి ఉంటే వీ వుడ్ హావ్ గాటన్ ఇన్ టు ట్రబుల్ ఫర్ షూర్. అందుకే ఎక్కడో దాక్కునే చేసాం మేము కూడా షూటింగ్. ఎందుకు అలా అంటే లైక్ ఇష్టం ఊరు వాళ్ళకి ఇష్టం లేదా లేదా ఫ్యామిలీకి ఇష్టం? అది మీరు 21st చూడండి. ఓకే వాళ్ళకి ఎందుకు ఇష్టం లేదనేది మూవీలో మీరు ట్రై చేస్తున్నారు మ్యాటర్ 21st. సో ఎవరికి ఇష్టం లేదు అనేది మాకు థియేటర్లో సినిమాలో తెలుస్తుంది. అయితే ఫైన్ ఫైన్ సూపర్. అసలు మొత్తం అంతా మీరు ఆ సినిమా చూసిన తర్వాత ఎందుకు ఇది పెట్టడానికి ట్రై చేశారు అనేది మీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఫ్రాంక్ గా ఇప్పుడు అదే క్వశ్చన్ ఇప్పుడు ముగ్గురికి సేమ్ అడుగుతా, 1 by 1 చెప్పొచ్చు. లైక్ అసలు వాట్ ఈస్ లవ్? 1 by 1 చెప్తాం అంటే మీ పర్సెప్షన్ వేరుంటదిగా. I think I'll know it from Rambai first. Like ఫస్ట్ మీరు చెప్పండి. కాపీ కొడతారు, copy paste. Everyone has their own individual అంటే లైక్ love. వాట్ ఈస్ లవ్ అని అంటే, ఎందుకంటే ఇప్పుడు లైక్ ఒక్కొక్కరు ఇప్పుడు మీది లవ్ ఏంటి, మేము ఎట్లన్నా ఏదైనా చేసి కలవాలి అని చెప్పి, ఇంకొకరిదేమో జస్ట్ చూసుకుంటే చాలు కలుస్తుంది అది చాలు మాకు అని అట్లా ఉంటది కదా. నా పర్స్పెక్టివ్ చెప్పాలా రాంబాయ్ పర్స్పెక్టివ్? బోత్ నాకు చాలు, బోత్. ఎందుకంటే మీ పర్స్పెక్టివ్ మీ పర్సనల్కి, రాంబాయ్ పర్స్పెక్టివ్ వేరే ఇంకొక అమ్మాయికి కనెక్ట్ అవుతుంది. అదే రాంబాయ్కి తనకి లవ్ అంటే ఏంటంటే ఎటువంటి సిచ్యువేషన్లో అయినా కూడా తన ప్రేమించిన పర్సన్తో నిలబడి ఉండడం. షీ టేక్స్ ఎ స్టాండ్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళిద్దరూ కలవడానికి అండ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కూడా ఆ స్ట్రెంగ్త్తో లైక్ ఆ పర్సివరెన్స్తో షీ విల్ ఫైట్ ఫర్ హర్ లవ్. సో దట్ ఈస్ షీ ఈస్ ద పర్సన్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇన్ లవ్. ఐ మీన్ ఫర్ మీ అనుకున్న పర్సన్ కోసం నిలబడడం అండ్ దట్ ఈస్ రాంబాయ్స్ లవ్. రియల్ లైఫ్ ఆల్సో సేమ్. మనకు ఒక పర్సన్ నిజంగా లైక్ మనం లవ్ చేస్తున్నాము అండ్ యూ సీ ఫ్యూచర్ విత్ దెమ్ అన్నప్పుడు దేర్ షుడ్ బి యూ హ్యావ్ టు టేక్ ఎ స్టాండ్ ఫర్ దాట్. సో యాడింగ్ పాయింట్, ఇప్పుడు సపోజ్ ఇట్లా ఉన్నారు ఇక్కడ అంటే ఓకే రాజు క్యారెక్టర్ డిఫరెంట్ ఉంటుంది. రియల్ లైఫ్ లో మనకి ఇప్పుడు టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ అంటారు, లేదా అలాంటి పర్సన్ ఉన్నా కూడా స్టాండ్ తీసుకోవాలా అమ్మాయి? లేదు, ఐ వుడెంట్ ఎండోర్స్ ఇట్ అట్ ఆల్. ఇఫ్ యూ ఆర్ నాట్, అంటే నీకు సేఫ్ స్పేస్ లేదు, టాక్సిక్ అవుతుంది రిలేషన్షిప్ అన్నప్పుడు ప్లీజ్ ఐఎమ్ నో వన్ టు సే నువ్వు దేనికి ఓకే అవుతావు లేకపోతే నీ బౌండరీస్ ఏంటి చెప్పే అర్హత నాకు లేదు. ఎదుటి వాళ్ళ లైఫ్ ని డిక్టేట్ చేసే అర్హత లేదు. బట్ ఐ వుడ్ 100% సజెస్ట్ యూ టు ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ దట్ రిలేషన్షిప్. మరి మీరు చాలా యూనిక్ పెద్ద ఆన్సర్ ఉంటుంది మాకు. రాజు నేను ఏం చెప్పగలుగుతా అంటే, సి
ఒక సిన్సియర్గా ఒక అమ్మాయి మనల్ని లవ్ చేస్తే, ఒక అమ్మాయి సిన్సియర్ ఒక అబ్బాయిని లవ్ చేస్తే, ఆ అబ్బాయి అంతే సిన్సియర్ లవ్ చేస్తే ఏంది అనేది రాజు వెడ్స్ రాంబాయ్. అది 21st రోజు చూడండి. అండ్ సేమ్ ద వే ఇన్ మై పర్స్పెక్టివ్, లైక్ ఇప్పుడు రాముడు ఉన్నారు, వై డిడ్ హీ స్టాండ్ ఫర్ సీతామాదేవి కోసం నిలబడ్డాడు కదా. అండ్ సేమ్ ద వే లైక్ ఇన్ మై లైఫ్ ఆల్సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు స్టాండ్ యాజ్ అన్ Rama for my Sita, definitely. That's for sure. Okay, I think ఆన్ స్క్రీన్ ఏమో వేరు, మీరు రాజు వేరు, ఆఫ్ స్క్రీన్ వచ్చేసరికి మీరు గ్రీన్ ఫ్లాగ్ అనమాట. ఇప్పుడు నేను అట్లా గ్రీన్ ఫ్లాగ్ ఆ ఫ్లాగ్ ఈ ఫ్లాగ్ లా తెలియదు, ఓన్లీ ఆరెంజ్ ఫ్లాగ్ రామాస్ ఫ్లాగ్. ఓకే, రామస్ ఫ్లాగ్ లాగా అలా ఉంటారు లైక్. అంటే బట్ ఇక్కడ మళ్ళీ అమ్మాయిలను కొన్నిసార్లు జడ్జ్ చేస్తారు కదా, లైక్ ఇప్పుడు తను చెప్పారు టాక్సిక్ ఉంది కాబట్టి బయటకు వచ్చిందని అర్థం చేసుకోకుండా. ఇట్స్ నాట్ అబౌట్ లైక్ జెండర్. ఇప్పుడు అమ్మాయిలు కూడా టాక్సిక్ ఉంటుంది, అబ్బాయిలు కూడా టాక్సిక్ ఉంటారు. ఇంట్లో అమ్మ నాన్న కొట్టుకున్నంత మాత్రాన్ని వాళ్ళిద్దరు టాక్సిక్ కాదు కదా. సో ఐ సీ లైక్ దేర్ ఈస్ ఎ పర్సనల్ స్పేస్ బిట్వీన్ లైక్ వాళ్ళ కొన్ని కోపాలు ఉంటాయి, ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్న ప్రతి చోట కోపం ఉంటుంది, ఆవేశం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది. ఇట్స్ ఎ జర్నీ. అది దేవుడు ఇప్పుడు రాముడి లైఫ్లోనే అన్ని ఫేస్ చేసి వచ్చినాడు. వీఆర్ హ్యూమన్స్, డెఫినెట్లీ మనకు కూడా అవన్నీ ఉంటాయి. we should be able to cope up with them and deal with them. And how do you deal with అంటే సిచ్యువేషన్స్ రాంగ్ ఉండొచ్చు, how do you react to the situations is the more important for my end. ఒక మిక్సీ ఉంటుంది డెఫినెట్లీ, అందులోకి వెళ్తే నువ్వు నలుగుతావు అని నీకు తెలుసు కాబట్టి తెలిసే వెళ్ళాలి డెఫినెట్లీ. అంటే ఇప్పుడు పెళ్ళి వద్దు నాకు ఆ మిక్సీలో దూకొద్దు అనుకున్నారు, ఇక అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ మీరు గ్రైండర్ లో వేస్తారేమో. మిక్సీలో దూకితే ఇవి ఉంటాయి డెఫినెట్లీ. దేర్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్ ఎవ్రీవేర్ ఫర్ ఎవ్రీథింగ్. లైక్ ఇది అమ్మాయి అబ్బాయి అని కాదు, రెండు చేతులు కలిస్తేనే సప్పట్లు అన్నట్టు ఇద్దరికి ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పట్లు లేట్ చేసుకుంటే మా బిగ్ బాస్ షో అనుకుంటారు. ఓకే ఫైన్. ఇప్పుడు మీది చాలా ఇంట్రెస్టింగ్గా ఎగ్జైటింగ్గా పెట్టిర్రు, ఒక ఎండ్ కార్డ్ కోసం వెయిట్ చేసి ఎండింగ్ ఏం జరుగుతుంది అన్నట్టు పెట్టిర్రు మాకు సస్పెన్స్లో. సో మీ దృష్టిలో లవ్ అంటే ఏంది? యాజ్ ఎ ఫాదర్గా, హీరోయిన్ ఫాదర్గా చెప్పండి, మళ్ళీ మీరు యాజ్ ఎ చైతన్య గారు. యాజ్ వెంకన్న రాంబాయ్, నాకు వెంకన్నకి లవ్ అంటే ఏంటంటే రెస్పాన్సిబిలిటీ. ఓకే. సో వాడి కూతురుని ఏ ఇంటికైతే పంపిస్తాడో, ఎవరితో అయితే పంపిస్తాడో ఆ పర్సన్కి ఒక జాబ్, ఈ సంథింగ్ హీ షుడ్ హ్యావ్. లేకపోతే ప్రాబ్లం ఏంటంటే ఉదయం లేకపోతే దాంట్లో ఒక డైలాగ్ మన ప్రోమో వచ్చింది కదా, వాడు వైఫ్ని అడుగుతాడు నువ్వు నన్ను ఎందుకు చేసుకున్నావు అంటే, నువ్వు ఇష్టం కాదు గవర్నమెంట్ జాబ్ ఉందని చెప్పి చేసుకున్నావు. అది అట్లా దట్ ఈస్ వాట్ ఈస్ రెస్పాన్సిబుల్గా ఎవరైనా చూసుకుంటారు కదా. అది ఇప్పుడు ఏంది యాజ్ అ పర్సన్ చెప్పాలా లవ్. సో దట్ కీప్ చేంజింగ్ రైట్. నేను టీనేజ్ ఉన్నప్పుడు ఈ టైపే లవ్ ఉండేది. నౌ లవ్ హ్యాస్ డిఫరెంట్ మీనింగ్స్ అండ్ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్. నౌ ఐ హ్యావ్ మై లవ్ ఇస్ మోర్ టువర్డ్స్ మై పేరెంట్స్, వాళ్ళని చూసుకోవడము, వాళ్ళకి ఇప్పటిదాకా అయితే అట్లాంటిది వాళ్ళే ఇప్పుడు కూడా నన్ను సిద్ధుని వాళ్ళే చూసుకుంటున్నారు. బట్ దట్ ఈస్ కీప్ చేంజింగ్. రెస్పాన్సిబిలిటీ, రెస్పెక్ట్, ఎనీ ఫార్మ్ ఆఫ్ లవ్, ఫస్ట్ థింగ్ ఈజ్ రెస్పెక్ట్. లవ్ వితౌట్ రెస్పెక్ట్ ఈజ్ వేస్ట్. దట్స్ వాట్ లీడ్స్ టు టాక్సిటీ. మీరు అడిగారు టాక్సిక్ రెస్పెక్ట్ లేకపోవడం వల్ల టాక్సిటీ. అండ్ టాక్సిటీ ఫ్రెండ్షిప్లో కూడా ఏం చేసుకుంటారు రెస్పెక్ట్ లేకుండా. అది వచ్చింది మాకు. రెస్పెక్ట్ ఇస్ నంబర్ 1 అంటే ఎనీ రిలేషన్షిప్ అండ్ ఫ్రెండ్షిప్. సో ఇప్పుడు హీరోయిన్ ఫాదర్గా మీరు చాలా రస్టిక్గా కోపంగా ఉన్నారు. అలానే ఇంతకుముందు చాలా మూవీస్ వచ్చాయి, హీరోయిన్ ఫాదర్గా చాలా రోల్స్ చేసిన వాళ్ళు ఉన్నారు మనకి ఇంతకుముందు యాక్టర్స్. సో వాళ్ళల్లో మీకు బాగా ఇన్స్పిరేషనల్గా అనిపించిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. ఈ క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్ కష్టం. ఐ కెన్ అష్యూర్ ఇట్లాంటి క్యారెక్టర్ ఎప్పుడు మీరు తెలుగు సినిమాలో చూడలేదు. ఇన్స్పిరేషన్ ఏం లేదు. ఇన్స్పిరేషన్ ఇస్ ద డైరెక్టర్. లైక్ కొన్నిసార్లు ఏంటంటే మనం క్యారెక్టర్స్ కొంచెం లౌడ్ ఉండొచ్చు, అండర్ ప్లే ఉండొచ్చు, కానీ నేను ఒకటే మాట చెప్తాను అంటే అన్న యాక్టింగ్ చేసేటప్పుడు ఐ నెవర్ సా హీ వాజ్ యాక్టింగ్ లైక్ హీ వాజ్ లివింగ్ యాజ్ వెంకన్న. అంటే ఏనో దగ్గర పుట్టి పెరిగి నిజంగా ఒక 30-40 సంవత్సరాలు పెరిగిన ఆ ఇంపాక్ట్ ఇచ్చినాడు అన్న. లైక్ అండ్ మీకు కూడా ఒక డ్రీమ్ లైక్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇట్లా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది, ఈ డైరెక్టర్తో చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? చాలా మంది ఉన్నారు, ఒకరని నేను చెప్పండి లిస్ట్. ఐ రియలీ వాంటెడ్ టు వర్క్ whoever they get a good script to me, like మంచి కథ ఇట్లా రాజు వెడ్స్ రాంబాయ్ లాంటివి, మంచి ఎనీ good film that see every story is a beautiful story unless and until it executed well.
సో నేను అది నమ్ముతా. కాబట్టి నాకు నా డ్రీమ్ టు వర్క్ విత్ ఎవ్రీవన్. ఈ సినిమా జర్నీలో అందరు డైరెక్టర్లతో పనిచేయాలని ఉంది నాకు. కొత్తలు పాతలు అందరినీ ఎవరిని వదలాలని లేదు. ఇంకా అంతే ఆబ్వియస్లీ, అది దానికి ఇంకా మనం క్వశ్చన్ పెట్టినా లేకపోతే అవసరమైతే నేను సార్ 24 గంటలు పని చేస్తా కానీ ఇక్కడ చేస్తాను. అండ్ మీకు ఈ కాంపిటేటివ్ ఇండస్ట్రీలో నెక్స్ట్ ఈ జానర్స్ చేస్తే మళ్ళీ ఈ కైండ్ ఆఫ్ విలేజ్ బ్యాక్డ్రాప్సే వచ్చే ఛాన్స్ ఉంటుంది, దానివల్ల మళ్ళీ బ్రేక్ వచ్చే ఛాన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. సో వీటన్నిటికీ మీరు ఎలా ప్రిపేర్ అయి ఉన్నారు, నెక్స్ట్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? నా చేతిలో ఏం లేదు కదండి, ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ నాకు వచ్చిన దాంట్లో విచ్ ఎవర్ ఫీల్స్ రైట్ ఫర్ మీ అది నేను చూస్ చేసుకోవాలంతే. ఇదంతా ఆలోచిస్తే ఐ కాంట్ వర్క్, ఐ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో, దట్స్ ఇట్. యా, అంటే ప్రశాంతంగా ఉన్నది చేసుకుంటూ వెళ్తే ఓకే. సో ఇప్పుడు ఈ రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ చూడడానికి ఆడియన్స్ అందరూ వస్తూ ఉంటారు, వీళ్ళిద్దరు కపుల్గా ఇన్వైట్ చేస్తారు, మీరు కూడా వాళ్ళతో పాటు ఈసారైనా జాయిన్ అవుతారు కారా? వాళ్ళు ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళ అయ్యాలమ్మని నేను ఇన్వైట్ చేస్తాను. నేను అసలు ఒక ఆర్మీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను వెంకన్న గారికి. అట్లా వెంకన్న లాగా ఉన్న ఫాదర్లు అందరూ ఒక సపరేట్ షో అయిపిస్తాను, సపరేట్ షో అయిపిస్తా ఒకటి ఓన్లీ ఫర్ అది వెంకన్న ప్రీమియర్ షో. మీరు పని చేయండి, మీలాగా రాజు తీసుకొచ్చేసేయండి వాళ్ళకు రివెంజ్ స్టోరీ. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ఇంటర్వ్యూ ఐ వాంట్ పేరెంట్స్ టు కమ్ అండ్ వాచ్ దిస్. All parents don't just go, yes it is a pure love story, but there is a father character, and that father will connect to a lot of people. మీరు కూడా చూసిన తర్వాత ఎవరు రైట్ ఎవరు అనేది మీ డిసైడ్ చేసుకో. అండ్ చాలా ఇంటెన్స్ గా అనిపించిన ఈ ట్రైలర్ నాకు చాలా నచ్చింది, అండ్ అఫ్ కోర్స్ మూవీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. ట్రైలర్ లో బెస్ట్ మీకు అనిపించిన షాట్ ఏంటి? ఒక 2 చెప్పండి, 2 షాట్స్. బెస్ట్ షాట్ లైక్ చాలా ఇన్నోసెంట్ గా తనే అరే నీకు ఇంకా కాలేదా అని అంటే మరి మళ్ళీ కలుద్దామా అని అంటే అరే వీళ్ళు ఇంత ఇన్నోసెంట్ గా ఇలా ఉంటుందా, ఇలా క్యారెక్టర్ తీసుకొచ్చింది అనేది ఇన్నోసెంట్ గా అనిపించింది. అండ్ మీ రోల్, మీరు మీ వాకింగ్ స్టైల్, తన యాసిడ్ తీసుకురామంటే అదే అంత ఫాస్ట్ ఆ స్టైల్ ని ఆ స్వాగ్ ని మెయింటైన్ చేస్తారు. తన యాసిడ్ తీసుకురామంటే కూడా మీరు తిడతారు కొడతారని తెలిసి కూడా అట్లనే తీసుకొచ్చింది. సో ఈ రెండు చాలా ఇన్నోసెంట్ గా క్యూట్ గా కనెక్టింగ్ అనిపించింది నాకు, బాగుంది. సూపర్. అండ్ మూవీలో ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయి. అండ్ చూసారు కదా, మీలో ఆ రాజు రాంబాయ్ ఎవరున్నారు అండ్ ఆ వెంకన్న కూడా ఎవరున్నారో వచ్చి చూడడానికైనా థియేటర్కి 21 నవంబర్ మనం వెళ్ళాల్సిందే. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.